హిందువులు పవిత్రంగా భావించే ఆలయం బద్రీనాథ్ ఆలయం. పదివేలకు పైగా అడుగుల ఎత్తులో అందమైన అలకా నది ఒడ్డున ఉన్న ఆలయం. ఆ శ్రీ మహావిష్ణువు భూమిపై మొట్టమొదటిసారిగా పాదం మోపిన ప్రదేశం. యుగ యుగాలుగా పూజలు అందుకుంటున్న బద్రీనాథ్ ఆలయాన్ని మీకు కూడా చూపిస్తాను రండి. ఓం నమో నారాయణాయ. బద్రీనాథ్ మన భారతదేశంలోని ఉత్తరాఖండ్లో సముద్ర మట్టానికి 10,079 అడుగుల ఎత్తులో అలకనందా నది ఒడ్డున అందమైన పర్వతాల మధ్యలో ఉంటుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. సో ముందు వీడియోలో మనం కేదార్నాథ్ వ్లాగ్ చూసాం కదా, దానిలో నేను అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని నేను అనుకుంటున్నాను. దానిలో మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఆ వీడియోస్ కూడా అన్నీ చూడండి. మేము కేదార్నాథ్ అయిపోయాక నెక్స్ట్ డే బద్రీనాథ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఎవరైతే బద్రీనాథ్ రావాలి అనుకుంటారో ఢిల్లీ నుంచి అయితే రావాలన్నమాట. హరిద్వార్ నుంచి బద్రీనాథ్కి బస్సెస్ చాలా అవైలబుల్గా ఉంటాయి. ఓన్లీ మార్నింగ్ టైమే అవైలబుల్గా ఉంటాయండి. 4 AM నుంచి 6 AM అండి. అండ్ లాస్ట్ బస్ వచ్చేసి 6 AM. 6 AM తర్వాత అక్కడ బస్సెస్ అస్సలు ఉండవు. హరిద్వార్ నుంచి బద్రీనాథ్కి 300 కిలోమీటర్స్ 350 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఒక్కరికి 950 ఛార్జ్ చేస్తారండి. 8 to 10 అవర్స్ జర్నీ అయితే ఉంటుందండి. మనకి బద్రీనాథ్లో రూమ్స్ మాత్రం 800 to 2000 వరకు ఉంటాయన్నమాట. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ యాత్ర. ఇందులో మనకి బద్రీనాథ్ ఆలయం కూడా ఒకటి. బద్రీనాథ్ ఆలయం బడాధామ్లో మొదటి స్థానంలో ఉంటుంది. చోటాధామ్లో 4వ స్థానంలో ఉంటుంది. దీనినే మనం చార్ధామ్గా పిలుస్తాము. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో మాకు 10 అవర్స్ జర్నీ అయితే పట్టింది. సో మాకు దర్శనం ఈవినింగ్ జరిగిందండి. ఫస్ట్ మేము తప్తకుండ్ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళు అయితే జల్లుకున్నామన్నమాట. ఎంత చలిగా ఉన్నా -డిగ్రీస్లో ఉన్న అలకనందా నది పక్కనే ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ హాట్ వాటర్ ఎలా వస్తున్నాయో ఎవ్వరికీ అంతు చిక్కదండి. ఎంట్రన్స్లో మనకి సేమ్ టెంపుల్ ఇలాగే ఉంటుందన్నమాట. సో టెంపుల్ పైన ఉన్న లైటింగ్ అలా చేంజ్ అవుతూ వస్తుంది. మీరు కూడా అబ్జర్వ్ అయితే చేయండి. ఈవినింగ్ 7 o'clockకి మేము దర్శనానికి అయితే వెళ్ళాము. బట్ మేము ఆ క్యూ చూసి చాలా భయపడిపోయాం. అండ్ మాకైతే అస్సలు ఓపిక లేదు. ఒంట్లో మాత్రం అందరికీ ఫీవర్స్ వచ్చేసాయి, అసలు ఓపిక లేదు. బట్ టెంపుల్ స్వామిని చూడాలని చెప్పి గట్టిగా అనుకుని వెళ్ళామండి. సో అక్కడ మేము ఒక VIP దర్శనమ్స్ అయితే తీసుకున్నాము అనమాట. వెంటనే వెళ్ళి మాకు దర్శనం కూడా చాలా 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 బాగా అయింది. ఒక్కరికి 2500 అయితే తీసుకున్నారు. ఇది టెంపుల్ లోపల అనమాట. మనకి ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. సో 2 రూట్స్ ఉంటాయన్నమాట. అంటే VIP వాళ్ళకి అటు సైడ్ నుంచి తీసుకెళ్తారు. అండ్ మామూలు ఒక క్యూ లైన్ వాళ్ళు మాత్రం ఒక 5-6 అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. సో టెంపుల్ క్లోజింగ్ టైం వచ్చేసి నైట్ 10 o'clock అయితే క్లోజ్ చేస్తారండి. మార్నింగే ఓపెన్ చేసేస్తారు. ఈ ఆలయం ఏప్రిల్ నవంబర్ మధ్యలో కేవలం 6 నెలలు మాత్రమే ఓపెన్ చేస్తారు. మిగతా 6 నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. స్వామివారు
మనకి ఇలా దర్శనం ఇస్తారు. నేను వీడియోస్ తీయలేదండి లోపల, నాకు ఎందుకు మంచిగా అనిపించలేదు వీడియోస్ తీద్దామని, అందుకే నేను ఫోటో అయితే యాడ్ చేశాను. మనకి వెనుక గోపురం మాత్రం టెంపుల్ గోపురం ఇలాగే ఉంటుంది. అండ్ చుట్టుపక్కల చాలా చాలా దేవుళ్ళు కూడా ఉంటారనమాట. అమ్మవారు లక్ష్మీదేవి అనమాట, పక్కనే ఉంటారు. ఖచ్చితంగా వెళ్ళండి, పసుపు కుంకుమ ఇస్తారు, ఖచ్చితంగా తీసుకొని మంచిగా దండం పెట్టుకోండి అమ్మవారికి. మీకు ఏమైనా కోరికలు ఉన్నా చెప్పుకోండి అమ్మవారికి, మళ్ళీ వస్తానని. ఈ గుడిని 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు నిర్మించారు. హిందువుల పురాణాల ప్రకారం మహావిష్ణువు ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి తనని చలికి ఎండకి కాపాడడానికి రేగు చెట్టులా మారి చలికి ఎండకి నీడని ఇచ్చారట. రేగు చెట్టుని సంస్కృతంలో బద్రి అని అంటారు. అందుకే ఈ గుడికి బద్రి విశాల్ మరియు బద్రీనారాయణుడిగా పేరు వచ్చింది. ప్రపంచం మొత్తంగా విష్ణుమూర్తికి 108 ఆలయాలు ఉంటాయి. అందులో విష్ణుమూర్తికి ఇష్టమైన ఆలయం ఈ బద్రీనాథ్ ఆలయం. శ్రీ మహావిష్ణువు భూమిపైన మొట్టమొదటిసారిగా పాదం మోపిన ప్రదేశం ఈ బద్రీనాథ్ ఆలయం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే బద్రీనాథుడి దర్శనం దొరుకుతుందండి. సో మేము చాలా కష్టపడ్డాము అండ్ బాగా చాలా దేవుడి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది మాకు. సో ఇది ఓవరాల్ వ్యూ అనమాట. సో నైట్ 9 అయిపోయింది. సో చాలా చలి ఉండే మాకు. అసలు అలకనంద నది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది చూసారా అసలు. సో అంత ప్యూర్గా ఉంటాయి వాటర్. ఎప్పుడైతే టెంపుల్ 6 నెలలు టెంపుల్ క్లోజ్ చేస్తారో అప్పుడు దేవుడి దగ్గర ఒక దీపం వెలిగిస్తారండి. ఆ దీపం 6 నెలల పాటు అలాగే ఉంటుంది. ఎప్పుడైతే టెంపుల్ని మొత్తం మంచు కప్పేస్తుందో అప్పుడు కూడా ఆ దీపం అలాగే ఉంటుందన్నమాట. సో ఇది చాలు కదండి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి. ఇప్పుడు మనం బ్రహ్మ కపాలం దగ్గరికి వెళ్తున్నాం. శివుడు బ్రహ్మ తలని నరికేశాడు, అందుకే ఈ ప్లేస్ని బ్రహ్మ కపాలం అని పేరు. పురాణాల ప్రకారం బ్రహ్మకి 5 తలలు ఉండేవి. 4 తలలు 4 వైపులు చూసేవి. పైన తల పైన వైపు ఉండేదట. అందువలన బ్రహ్మకి బాగా గర్వం ఉండేదట. త్రిమూర్తులలో తానే గొప్పవాడు అని అనుకునేవాడట. దీంతో శివుడు బ్రహ్మ యొక్క 5వ తలని ఖండించాడు. దీంతో ఆ తల ఇక్కడ పడి మోక్షం పొందిందట. అందుకే ఈ ప్రదేశాన్ని బ్రహ్మ కపాలం అని పిలుస్తారు. చనిపోయిన వారికి ఇక్కడ మోక్షం లభిస్తుందని ఇక్కడ పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడితో మనం బద్రీనాథ్ టెంపుల్ దగ్గర ప్రదేశాలు అన్నీ నేను మీకు చూపించానండి. నెక్స్ట్ మనం మానా విలేజ్కి వెళ్తున్నాం. ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అని అంటారు. జస్ట్ బద్రీనాథ్ నుంచి 5 కిలోమీటర్సే ఉంటుందన్నమాట. మానా విలేజ్ పక్కనే చైనా బార్డర్ ఉంటుందన్నమాట. మానా విలేజ్ టు చైనా బార్డర్ దగ్గర ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటుందట. ఆ పైన నుంచి వెళ్తే మొత్తం చైనా బార్డర్ అయితే కనిపిస్తుంది. చూసారండి ఎంత అద్భుతంగా ఉన్నాయన్నమాట వ్యూస్ మాత్రం. అండ్ మంచు కొండలు మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. చూసారా అండి ఎంత బాగా ఎంజాయ్ చేసాం మా గ్రూప్ అంతా. నేనైతే చాలా మిస్ అవుతున్నాను మా గ్రూప్ని. ఇప్పుడు మనం సరస్వతి నది జన్మస్థలానికి వెళ్తున్నామండి. సో ఇక్కడే మనకి సరస్వతి నది పుట్టిందనమాట. సో ఇక్కడ సరస్వతి నది చాలా నెమ్మదిగా ఉంటుంది. ఎక్కడైనా మీరు సరస్వతి నది చూస్తే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ చాలా స్లోగా ఉంటుందన్నమాట. సో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ కూడా మీరు ఆ వాటర్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు, మీ పిల్లలకి తల మీద జల్లండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సరస్వతి దేవి టెంపుల్ కూడా కడుతున్నారనమాట.
ఇంకా కొంచెం మనం ట్రిక్ చేస్తే వసుధార వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయండి. మాకు టైం సరిపోలేదు, అందుకే మేము రిటర్న్ అయిపోయామన్నమాట ఢిల్లీకి. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళాలి అనుకుంటున్నారో. మన ఛానల్లో అన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, అన్ని వీడియోస్ అయితే ఉంటాయి. సో తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇప్పుడు మాత్రం కేదార్నాథ్, బద్రీనాథ్ అవాయిడ్ చేయండి, చార్ధామ్, ఎందుకంటే చాలా వర్షాలు పడుతున్నాయి అన్నమాట. సో జూలై అండ్ ఆగస్ట్ వరకు మీరు వెళ్ళకండి, ఆగస్ట్ 20 తర్వాత అయితే వెళ్ళండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓం నమో నారాయణాయ.